హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం సువా వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అనేటటువంటి క్రిమినల్ అపీల్లో సుప్రీంకోర్టు ఎలాంటి జడ్జిమెంట్ ఇచ్చింది అనే టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో మొదటగా ఈ కేసులో ఇన్సిడెంట్స్లోకి వెళ్తే 1988 నవంబర్ 17వ తారీఖున ఒక అమ్మాయి మధ్యాహ్నం పూట 2 గంటలప్పుడు స్కూల్ చూసుకొని తను అక్కడ ఉండేటటువంటి ఒక హ్యాండ్ పంప్లో వాటర్ పట్టుకొని తాగి బయటకు వచ్చి ఒక ఖాళీ ప్రదేశం వైపు నడిచెళ్తున్నప్పుడు అక్కడ ఉండేటటువంటి బడా అనే ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్లో తలుపు వెనక ఒక వ్యక్తి నించొని ఆ అమ్మాయిని లాగి కింద పడేసి నిర్బంధించి రేప్ చేసి వదిలేశాడు. సో ఇంత క్రూయల్గా రేప్ చేసి వదిలేసిన తర్వాత ఆ అమ్మాయి ఇంటికి చేరుకొని ఇంట్లో ఎవ్వరు లేరు. ఈవినింగ్ 5 o'clockకి వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత జరిగిన విషయాన్ని చెప్తుంది. ఇలా సువా అనేటటువంటి వ్యక్తి నన్ను మధ్యాహ్నం ఒక బిల్డింగ్లోకి తీసుకెళ్ళి కింద పడేసి రేప్ చేశాడని చెప్పేసి. సో అది నవంబర్ 17వ తారీఖు అవడం వల్ల నవంబర్ మాసంలో యాక్చువల్గా లైట్ ఫెయిల్ అవుతుంది, డే లైటింగ్స్ చాలా తక్కువ. సో వాళ్ళ మదరు అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి 26 kilometers ఉంది కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దామని చెప్పి నిర్ణయించుకొని ఆ అమ్మాయిని తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ 8 to 9 మధ్యలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది. పోలీసు వాళ్ళు వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఆ అమ్మాయికి ఒక డాక్టర్ ద్వారా మెడికల్ టెస్టులు చేపిస్తారు. మెడికల్ టెస్టులు చేసినటువంటి డాక్టర్ ఏం చెప్తాడంటే ఆ అమ్మాయి బాడీ మీద ఎటువంటి ఫిజికల్ స్కార్స్ అనేవి లేవు, ఎటువంటి బ్లడ్ మార్క్స్ సంబంధించినటువంటి రీసెంట్ గాయాలు అయితే లేవు, కానీ తన ప్రైవేట్ పార్ట్లో మాత్రం స్కిన్ అనేది టేర్ అయిందని చెప్పేసి రిపోర్ట్లో చెప్తాడు. అలాగే తను వేసుకున్నటువంటి బట్టల్లో కూడా రేప్ జరిగింది అనే విషయం గురించి డాక్టర్ చెప్తారనమాట. సో అలానే పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకొచ్చినప్పుడు అతనికి ఇంకో డాక్టరు మెడికల్ టెస్టులు చేస్తాడనమాట. అతను చేసి ఏమని చెబుతాడంటే ఈ పర్సన్ ఫిజికల్గా సెక్సువల్ హెరాస్మెంట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి, ఇతను ఫిజికల్గా ఫిట్గా ఉన్నాడు, అలాగే తను వేసుకున్న బట్టలను ఆధారం చేసుకొని కూడా నిన్నేసుకున్న బట్టలను ఆధారం చేసుకొని కూడా అతను రేప్ చేస్తున్నాడని చెప్పి ఇంకొక డాక్టర్ చెప్తాడు. సో ఈ డాక్టర్స్ ఇచ్చినటువంటి ఆధారాలను బేస్ చేసుకొని తర్వాత 1993లో అక్కడ ఉండేటటువంటి అడిషనల్ సెషన్స్ జడ్జ్ కోర్టు ఏం చెప్తుందంటే, సో ఆ కన్విక్ట్ ఎవరైతే బాధితురాలు ఉందో దాని చెప్పిన ఎవిడెన్స్ మీద, డాక్టర్స్ ఇచ్చినటువంటి వాంగ్మూలాల మీద, రిపోర్ట్స్ మీద బేస్ చేసుకొని అతనికి శిక్ష వేయాలని చెప్పి లోయర్ కోర్టు డెసిషన్ ఇస్తుంది, జడ్జిమెంట్ ఇస్తుంది. ఈ జడ్జిమెంట్లో కోర్టు ఏం చెప్తుందంటే కన్ఫైన్మెంట్, రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ కింద అతనికి శిక్ష పడాలని, అలాగే రేప్ కేసు కింద కూడా అతనికి శిక్ష పడాలని చెప్తుంది. సో రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ కింద సెక్షన్ 342 ప్రకారం, రేప్ కేసు కింద సెక్షన్ 376 ప్రకారం, 376 ఆఫ్ IPC ప్రకారం అతనికి శిక్ష ఇస్తుంది. అయితే రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ కింద అతనికి 6 months, 200 రూపాయల జరిమానా, రేప్ కింద 5 years కన్విక్షను మరియు 300 rupees జరిమానా వేస్తుంది. సో తర్వాత అతను ఏం చేస్తాడంటే అప్పీల్కి వెళ్తాడు హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళినప్పుడు అతని వైపు ఉన్న లాయర్స్ వేటిని బేస్ చేసుకొని అప్పీల్కి వెళ్తారంటే, ఈ కేసులో యాక్చువల్గా రేప్ జరిగింది వచ్చేసి నవంబర్ 17వ తారీఖు, కానీ 18వ తారీఖు మార్నింగ్ కంప్లైంట్ ఇచ్చారు. అంటే దగ్గర 20 గంటలు కాల వ్యవధి ఉంది. సో వాళ్ళు అంత లేట్గా రిపోర్ట్ అనేది ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు, అది రాంగ్ రిపోర్ట్ అని చెప్పి చెప్తారు. అలాగే అక్కడ ఎటువంటి రేపు జరగలేదు, ఆ అమ్మాయి బాడీ మీద ఎటువంటి ఫిజికల్ మార్క్స్ లేవు అతను రేప్ చేసినట్టుగా అనేటటువంటిది ఒకటి. అలాగే ఆ అమ్మాయికి సంబంధించినట్టు ఓన్ బ్రదరే ఎవరైతే ఈ కేసులో క్రాస్ ఎగ్జామినేషన్ చేయబడ్డారో ఆ వ్యక్తి ఏం చెప్తాడంటే, విట్నెస్సే, అక్కడ అలాంటిది ఏం జరగలేదు, కానీ మా మదరే ఆ అమ్మాయి చేత కేసు పెట్టించింది, మాకు కొంచెం ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయని చెప్పి తను చెప్తాడు. అలాగే అక్కడ విట్నెస్గా వచ్చినటువంటి ఒక వ్యక్తి రేప్ జరిగినప్పుడు రేప్ చేసేసి అతను పరిగెత్తాడు, ఆ పరిగెత్తడం అనేది నేను చూశానని చెప్పిన వ్యక్తే తర్వాత ఏం చెప్తాడంటే అక్కడ అలాంటిది ఏం జరగలేదని చెప్పి తనే మార్చి వ్యతిరేకంగా చెప్తాడనమాట. వీటన్నిటిని బేస్ చేసుకొని కేసు అయితే వాళ్ళు హైకోర్టులో అప్లై చేస్తారు. హైకోర్టు ఏం చెప్తుందంటే
ఆ అమ్మాయి ఎవిడెన్స్ని బేస్ చేసుకొని డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్స్ అన్నింటిని ఆధారంగా చేసుకొని రేప్ అయితే జరిగిందనేది క్లుప్తంగా తెలుస్తుంది. దానికి అతను గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన ఇది ఉంది, అతనికి శిక్ష పడాలి. సో లోయర్ కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని మేము అప్హెల్డ్ చేస్తున్నాం అని చెప్పేసి హైకోర్టు చెప్తుంది. ఇది జరిగిన తర్వాత వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఇతను లాయర్స్ సుప్రీంకోర్టుకి మళ్ళీ అప్పీల్కి వెళ్ళి వాళ్ళు ఏం చెప్తారంటే, సో ఇక్కడ జరిగిన హైకోర్టులో వాళ్ళు ఏవైతే ఫ్యాక్ట్స్ గ్రౌండ్స్గా వేశారో సేమ్ గ్రౌండ్స్ని వేస్తారు. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, సో మళ్ళీ ఇవన్నీ జరిగాయి, సో వీటిని మేము కింద కోర్టులో జరిగిన ఫ్యాక్ట్స్ అన్నీ కరెక్టే అన్నట్టు చెప్తుంది. అప్పుడు వీళ్ళు వేసిన గ్రౌండ్ ఏంటంటే, వన్ ఆఫ్ ది మేజర్ గ్రౌండ్ అందులో రేప్ చేసే టయానికి ఇతను మైనరు, ఇతను 18 years లేవు, అండర్ ఏజ్ 2. సో ఇతనికి ఈ 342 కింద కానీ 376 కింద కానీ అడల్ట్స్కి వేసేటటువంటి పనిష్మెంట్ వేయడం కరెక్ట్ కాదు. అతను మైనర్ అవడం వల్ల మైనర్ పనిష్మెంట్స్ అతను జువెనల్, సో దానికి సంబంధించిన పనిష్మెంట్స్ వేయాలని చెప్పి స్క్రీన్లోకి చాలా పెద్ద విషయాన్ని తీసుకొస్తారు. సో అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, లోయర్ కోర్టుకి అంటే సెషన్స్ స్టేట్ కోర్టుకి ఏమని డైరెక్ట్ చేసిందంటే, రేపు జరిగే టయానికి అతని ఏజ్ ఎంత, 2025 జనవరికి అతని ఏజ్ ఎంత అని చెప్పమనింది. సో అప్పుడు లోయర్ కోర్టు ఏం చెప్పిందంటే, అతను 1972లో పుట్టాడు, సెప్టెంబర్లో, అంటే రేపు జరిగే టయానికి అతనికి 16 సంవత్సరాల 2 నెలల 3 రోజులు మాత్రమే ఉన్నాయి అని చెప్పేసి, అతను చదివిన స్కూల్లో అడ్మిషన్ ఫస్ట్ క్లాసులు అతను జాయిన్ అయి ఉంటాడు కదా, ఆ అడ్మిషన్ బేస్ చేసుకొని లోయర్ కోర్టు ఆ రిపోర్ట్ని ఇస్తుంది సుప్రీంకోర్టుకి. సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, సో అతను జువెనైల్ అని చెప్పి కన్ఫర్మ్ చేస్తుంది. అప్పుడు స్టేట్ ఏం చేస్తుందంటే, గవర్నమెంట్ ఈ లోయర్ కోర్ట్స్లో ఎంతకాలం నుంచి కేసు జరిగింది, వీళ్ళు ఎప్పుడు దీన్ని రేస్ చేయలేదు, ఇతను ఆల్రెడీ కన్విక్టెడ్, లోయర్ కోర్టులో పడింది, దాన్ని హైకోర్టు అప్హెల్డ్ చేసింది, సో దీన్ని పరిగణలోకి తీసుకోవద్దని చెప్తుంది. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, నో ఇది రాంగ్, యాక్చువల్గా రేప్ జరిగే టయానికి అతను జువెనైల్ కాబట్టి, మైనర్ కాబట్టి, అతను కేసు కన్విక్షన్ పడినా, కేసు జరుగుతూ ఉన్నా, ఒకవేళ అతను జైల్లో ఇంప్రిజన్మెంట్లో ఉన్నప్పటికీ కూడా అతను ఈ జువెనైల్ అనే పాయింట్ని రేస్ చేయడానికి అతడు ఎప్పుడు అర్హుడే అని చెప్పి చెప్తుంది. దీన్ని బేస్ చేసుకొని లోయర్ కోర్ట్స్లో ఉన్నటువంటి జడ్జిమెంట్స్ని సెట్ అసైడ్ చేసేస్తారు, అంటే కొట్టేస్తారనమాట. కొట్టేసి కోర్టు ఏం రీడైరెక్ట్ చేస్తుందంటే, ఇతను అప్పుడు రేప్ చేసే టయానికి ఇతను మైనరు, 16 years. సో దీనికి సంబంధించినటువంటి శిక్షలు కానీ ఏమైనా కానీ జువెనైల్ జస్టిస్ బోర్డ్ అనేది దాని ముందు కేసులు జరగాలి. సో ఆ జువెనైల్ జస్టిస్ బోర్డ్ అనేది ఎటువంటి కేసు మొత్తం వెరిఫై చేసి ఎటువంటి శిక్ష వేయాలో వాళ్ళు వేస్తారని చెప్పేసి రీడైరెక్ట్ చేస్తారు. సో ఓవరాల్గా ఈ కేసులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాట్ ఎవర్ ద ఏజ్, అండర్ ద ఏజ్ ఆఫ్ 18 ఒక వ్యక్తి ఒక మిస్టేక్ చేసినప్పుడు 10 ఏళ్ల తర్వాత అయినా, 15 ఏళ్ల తర్వాత అయినా, 20 ఏళ్ల తర్వాత అయినా, అతనికి 40 ఏళ్ళు వచ్చినా, 50 ఏళ్ళు వచ్చినా, ఆ కేసు ఇన్ కేసు ట్రయల్లో ఉంటే అతను మైనర్గానే కన్సిడర్ చేయబడతాడు. జువెనైల్ జస్టిస్ బోర్డు ఇచ్చేటటువంటి జడ్జిమెంట్ ప్రకారమే అతన్ని వాళ్ళకి ఏ శిక్షలు ఉంటాయో అలాంటి శిక్షలే అమలు చేయాలి. సో ఈ కేసులో ఓవరాల్గా ఏం జరిగిందంటే, ఆ అమ్మాయికి న్యాయం జరిగింది, అలాగే ఇతను మైనర్ కాబట్టి కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకొని ఇతనికి ఎలాంటి శిక్ష వేయాలా అని చెప్పేసి జువెనైల్ జస్టిస్ బోర్డుకి రీడైరెక్ట్ చేసింది. ఈ కేసు ఇంకా జరుగుతూ ఉంది. యాక్చువల్గా సెప్టెంబర్లో జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు ఇతన్ని అటెండ్ అవ్వమని చెప్పారు. సో బోర్డు ఫర్దర్గా ఎలాంటి డెసిషన్ ఇస్తుందో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్.